మరి మనం చదువుకున్న కీర్తన భాగం మరి 112వ కీర్తన 12వ కీర్తనలో మరి 10 వచనములు ఉన్నాయి. మరి 10 వచనాలు కూడా మనం ఇప్పుడు మరి అందరం చదువుకొని దాని మాటలు గ్రహించుటకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఉద్దేశం కలిగి మరి ఆ మాటలు వినగల ఆత్మతో నింపబడేలాగా మనం ప్రార్థన చేసుకుందామండి. మరి ఈ కీర్తన రాసిన వారు రాజైన దావీదు. ఆయన రాజుగా ఉన్నప్పుడు రాసిన కీర్తన, తన రాజ్యంలో ఉన్న ప్రజల కొరకు ఉద్దేశించి వ్రాసిన తెలియజేయబడుతున్న కీర్తనే ఈ 112వ కీర్తన. మరి 112వ కీర్తన మరి మనం చదువుకున్న మొదటి మాటను, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మరి మొదటి మాటను మనం చదువుకొని ఉన్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మరి ఇక్కడ అన్యుడు అన్నారా, ధన్యుడు అన్నాడంటే ధన్యుడని అన్నారు. మరి మనము కూడా ధన్యకరమైన జీవితంలో ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ఆజ్ఞలను అధికముగా ఆయన చెప్పిన మాటను వింటూ ఆయన మరి దేవుని సన్నిధికి వస్తూ దేవుని మార్గములో నివసిస్తున్నవారు, మరి దేవునితో కలిసి ఆనందిస్తున్న వారందరూ కూడా ధన్యులుగా మార్చబడుతున్నారు. మరి ఎందుకు ఆ ధన్యకరమైన జీవితంలో నీవు నేను మరి రాజైన దావీదు రాజుగా ఉన్న సమయాల్లో రాస్తున్న కీర్తనను ఒక రాజు స్థానంలో ఉన్నప్పుడు కూడా తనకు కలిగిన సంపదను బట్టి, రాజ్యాలు బట్టి, ధనమును బట్టి, మరి బలమును బట్టి, వజ్ర వైరుధ్యాలు బట్టి, ఇంకా దేని బట్టి కూడా ఆయన ఆనందించలేదు. కానీ దేవుని బట్టి మాత్రం ఆయన ఆనందించాడు. దేవుని బట్టి ఆయన ఆనందించాడు గనుకే ఆయన ఆజ్ఞలన్నిటినీ అధికముగా ఆయన చెప్పిన ప్రతీది కూడా నెరవేర్చుతూ, ఆయన చెప్పిన ప్రతి మాటను వింటూ ఆయన ఆజ్ఞానుసారముగా జీవించాడు గనుకే ఆయన ఇచ్చిన ఆనందములో ఆయన ధన్యుడిగా మార్చబడ్డాడు. మరి అదే ధన్యకరమైన జీవితంలో నీవు నేను ఉండాలి అంటే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 4వ మాటను మనం చదువుకున్నట్లయితే, ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. మరి ఎక్కడ ఆనందం కలుగుతుందంటే మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు గడిపితే మనకు ఆనందం కలగదు. లేకపోతే స్నేహితుల దగ్గరకో బంధువుల దగ్గరకో ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడో, లేకపోతే ఇంకేదైనా కొంత ధనము కలిగి ఉన్నప్పుడు, కొంత ఒక మేడో మిద్దో కట్టుకున్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. కానీ అంతకంటే కూడా అది తాత్కాలికమైన ఆనందమే. కానీ యేసయ్య సన్నిధిలో నీవు నేను కూడా దేవుని మాటలు వినినప్పుడు ఆనందం కలుగుతుంది, పాటలు పాడినప్పుడు ఆనందం కలుగుతుంది, వాక్యం వినినప్పుడు ఆనందం కలుగుతుంది, ఆరాధన చేస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది. మరి దేవుని ప్రత్యక్ష చేతను నింపబడినప్పుడు అదొక ఆనందము. ఇప్పుడు నీవు చేస్తున్న వ్యాపారంలో కొంత లాభదాయకం వచ్చినప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంత ధనము కలిగి ఉన్నప్పుడు ఏదో ఆనందం కలుగుతుంది. కానీ ఆ ఆనందము కంటే, ఆ సంతోషము కంటే కూడా దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నది. దేవుని మాటలలో నీకు సంతోషము కలుగుతుంది. మరి రాజైన దావీదు అదే అడుగుతున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మరి దేవుని మాటను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారముగా నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో, మరి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చెప్పిన దైవ సేవకులు చెప్పిన మాటలు వినుతూ, మరి సంఘముతో కలిసి ప్రార్థన చేస్తూ, సంఘముతో పాటలు పాడుతూ, నువ్వు కూడా ఏకీభవించి చప్పట్లు కొడుతూ దేవుని ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తుంటావో ఒక ఆనందం, అది ప్రత్యేకమైన ఆనందం. ఆ ఆనందము నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా రాదు, ఎన్ని సంపాదించినా కూడా దానికంటే కూడా విలువైన ఆనందం. ఎందుకంటే ధన్యకరమైన జీవితంలో నీవు జీవిస్తున్నావు కనుక. ఆ ఆనందములో ఎప్పుడు ఉందంటే, ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి.
ఎక్కడ ఆనందం కలుగుతుంది? దేవుని మందిరములో ఆనందం కలుగుతుంది. నువ్వు ఆనందించాలి, నువ్వు ధన్యకరమైన జీవితంలో జీవించాలి అంటే మరి కీర్తనలు, మరి మొదటి కీర్తన 1-2 మాటను చూసుకున్నట్లయితే మరొకసారి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఏమన్నాడండి? దేవుని సన్నిధిలో దివారాత్రములు దేవుని నామమును ఆరాధించినప్పుడు, దివారాత్రములు కూడా నువ్వు ధ్యానించినప్పుడు, మరి ఇక్కడ మనం దేవుని మాటలు వింటున్నాం. విని వెళ్ళిపోతే అది ఫలము మనకు ఉండదు. అంత కష్టపడి అంత దూరం నుంచి మరి దేనికొస్తున్నాం? దేవుని మాటలు వినాలి. ఆదివారం దేవుని మాటలు విని నాలో సంతోషము కావాలి, నా హృదయానికి నెమ్మది కావాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నేను, నా భర్త, నా పిల్లలు అందరం కూడా క్షేమముగా ఉండాలి, ఆనందించాలి దేవుని సన్నిధులు అని చెప్పి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. మరి అదే విధంగా దేవుడు అంటున్నాడు, దివారాత్రములు దేవుని మాటలు ధ్యానించినప్పుడు అంటే మనం ధన్యులుగా ఉంటామంట. మనం ధన్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? అన్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఒక రాజు స్థానంలో ఉన్న దావీదు మాత్రం ఒకటే అడుగుతున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఆనందించేవాడిగా ఉండాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను ధన్యకరమైన జీవితం నేను జీవించాలి ప్రభువా. తన భార్య, పిల్లలు, ఎంత ఆస్తి ఉంది, ఎంత సంపద ఉంది, కానీ ఆనందం లేదు. కానీ ఎప్పుడైతే దేవునితో తను మరి చిన్నతనములో వీణ వాయించుకుంటూ అరణ్యంలో మరి తన పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందించేవాడు. ఆ ఆనందమే మరి రాజు స్థానంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన అదే స్థానంలో ఉండి దేవుని ఆరాధిస్తున్నాడు. నేను రాజును కదా, ఇంత రాజ్యాలకి నేను రాజునయ్యాడే, ఇంత సంపద ఉంది, ధనము ఉంది, బలము ఉంది, నేను ఒక మాట చెప్తే ఎన్నెన్నో పనులు జరుగుతాయి కదా, ఇంత నా పరిస్థితి ఆయన ఏ రోజు ఇది అవ్వలేదు. కానీ ఆ చిన్న వయసులో ఎలా దేవుని ఆరాధించాడో మరి ఒక రాజు స్థానంలో ఉండి కూడా దేవుని ఆ విధంగానే ఆరాధిస్తున్నాడు. ఆ విధంగా దేవుని మాటలను, దేవుడి ఆజ్ఞలను అధికముగా ఆయన విని వాటిని అనుసరించి నడుచుకున్నాడు గనకే ఆనందించాడు, ధన్యకరంగా మార్చబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా మరి ఒక మామూలు మనం రాజు దావీదంతటి వారు మనం కాదు, కానీ ఒక చిన్న చిన్న వ్యాపారములు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్న మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఒకటి అంటున్నాడు, దేవుని స్తుతించాలి మొదటగా, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు ధన్యకరంగా ఉండడానికి ఇష్టపడుతుంటావు. తర్వాత ఆయన సన్నిధిలో ఆనందించడం నువ్వు నేర్చుకోవాలి. మన పిల్లలు ఏదో మంచి మార్కులు తెచ్చి లేకపోతే కొంత వ్యాపారంలో కొంత లాభదాయకం సంపాదించినప్పుడు తండ్రిగా, తల్లిగా నీకు ఆనందం కలుగుతుంది. నీ పిల్లలు ఒక స్థితిలో వారు ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది. కానీ అంతకంటే రెట్టింపు ఆనందం దేవుని సన్నిధిలో నువ్వు అనుభవించాలి. అప్పుడు నీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది? దివారాత్రులు ధ్యానించినప్పుడు, దేవుని మాటలు ధ్యానించినప్పుడు, ఇక్కడ వస్తున్నాం దేవుని మాటలు విని మన ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు వ్యాపారానికి వెళుతున్నప్పుడు, నువ్వు ఏదైనా ఖాళీగా ఏదైనా కూర్చున్నా కూడా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు కదా, దేవుని నేను స్తుతించాలి, దేవుని ఆజ్ఞను నేను అనుసరించాలి, దేవుని చిత్తంలో నేను ఆనందించాలి, దేవునికి ఇష్టానుసారంగా నేను జీవించినప్పుడు నేను కూడా ధన్యకరముగా ఉంటాను కదా, నేను కూడా యేసయ్యకి ఇష్టమైన జీవితం నేను జీవిస్తాను కదా, ఆ పరలోక రాజ్యములో నేను కూడా ఉంటాను కదా అని ఎప్పుడైతే ఆ వాక్యమును నెమరు వేసుకుంటూ ఉంటావో అప్పుడు నీకు మేలు కలుగుతుంది, నీకు సంతోషము కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది. నీ జీవితము అనేకులకు ధన్యకరముగా నీ జీవితం మార్చబడుతుంది. మరి ధన్యకరముగా మార్చబడిన వారు ఎలా ఉంటారు అంటే, మరి 112వ కీర్తన 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. ఎవరు దీవింపబడతారండి? వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. బలవంతులే కాదు కానీ యథార్థవంతులు వంశపు వారు దీవింపబడతారు. ధన్యులుగా మార్చబడిన మనము
ధన్యులుగా మార్చబడిన నా జీవితము మరి బలవంతులుగా ఎలా ఉండాలి అంటే, మరి అటువంటి వంశపు వారు కూడా ఎలా దీవింపబడాలి అంటే, దీవింపబడిన వారి మరి ఎలా దీవించబడాలి అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు అంటే, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించి ఉన్నావో, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావో, మరి దేవునితో నువ్వు సహవాసము చేసినప్పుడు మరి మేలు కలుగుతుంది, అలాగే నీ జీవితంలో సమాధానము కలుగుతుంది. మరి అదే విధంగా నీ జీవితము దీవింపబడాలి అంటే, నీ జీవితం ఆశీర్వదింపబడాలి అంటే, కొంతమంది ఎంత తెచ్చుకున్న ఆశీర్వాదం ఉండదు. కానీ మరి మన దైవ సేవకులు చెప్తారు, దేవుడు ఇవ్వాలి, మన దరిద్రం పోవాలి. మనుషులుగా మనం ఎంత కష్టపడినా కొంతమంది దీవెనకరమైన ఆశీర్వాదం ఉండదు వారి ఇంటిలో. కానీ దేవుడు దీవిస్తుంటే దాన్ని ఆపుచేవారు ఎవ్వరూ ఉండరంట. ఎప్పుడైతే నువ్వు ధన్యకరముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరించి ఉంటావో, దేవుని సన్నిధిలో ఆనందించి ధన్యకరముగా నువ్వు మార్చబడతావో, అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, నీ వంశపు వారు కూడా, నీ వంశపు వారు బలవంతులు, భూమి మీద ఉన్న నీ వంశపు వారు బలవంతులు అవుతారు. తర్వాత యథార్థవంతు వంశము దీవింపబడుతుంది దేవుని సన్నిధిలో. మరి యోబు జీవితంలో దేవుని సన్నిధిలో యథార్థముగా జీవించాడు, నీతి న్యాయములతోనూ యథార్థతతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కనుకే మరి పోగొట్టుకున్న దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదం చేత దేవుడు దీవించాడు. మరి ఆయన మరి పిల్లలు కొంతమంది పోయారు, ఒక వంతు పోతే రెండొంతుల ఆశీర్వాదాలు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, దేవుడు యందు ఆనందించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని ఆజ్ఞలతో అధికమైన మేలులతో ఆయన దీవింపబడడానికి. ఎందుకు అంటే, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది గనక, ఆయన సన్నిధిలోనే మేలు ఉంది గనక, ఆయన సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంది గనక దీవింపబడిన వాడిగా మలచబడ్డాడు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, దీవింపబడిన వంశముగా నువ్వు దీవించబడాలి. రెండొంతుల ఆశీర్వాదం చేత నేను నింపబడాలని, నేను ఆశీర్వదింపబడాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దీవించబడిన వారి ఇంటిలో ఏమి ఉండాలి? దీవింపబడ్డా ధన్యులుగా మార్చబడ్డాం, మరి దీవెనకరంగా మార్చబడాలి. దీవింపబడిన నేను మన ఇంటిలో ఏమి ఉండాలి? మరి 112వ కీర్తన 3-5 మాటలు మనం చూసుకున్నట్లయితే, 112వ కీర్తన మరి 3-5 మాటలు చూసుకున్నట్లయితే, కలిమియు సంపద వారి ఇంట నుండెను, వారి నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, వారి కటాక్షము వాత్సల్యము నీతి గల వారగును, దయాలును అప్పిచ్చేవాడు భాగ్యవంతుడు, న్యాయ విమర్శలో వాణ్ణి వ్యాజ్యము గెలిచెను, అట్టివాడు ఎన్నడూ కదిలింపబడడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి మాట్లాడుతున్న మాట మనం చూసుకున్నట్లయితే, వారి ఇంట ఏముంటుందంట? కలిమియు సంపద వాని ఇంట నుండెను, వాని నీతి నిలుచుచున్నదంట. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు ఆనందిస్తావో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో, నువ్వు ధన్యకరముగా మార్చబడిన నీ జీవితము తర్వాత ఆశీర్వదింపబడిన వంశముగా మార్చబడుతుంది. నీ పిల్లలు, నీ సంతతి వారు అందరూ దీవింపబడాలి అంటే ధన్యకరముగా మార్చబడాలి. మొదటగా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి, దేవునితో ధన్యకరమైన జీవితంలో నువ్వు జీవించాలి. ఇవన్నీ చేసినప్పుడు నీ వంశపు వారందరూ కూడా దీవెనగా మార్చబడతారు. మార్చబడిన నీ ఇంటిలో ఏముండాలి అంటే, మరి దేవుడు మాట్లాడుతున్నాడు, కలిమియు సంపద వారి ఇంట నుండెను, వాని నీతి వాని నిత్యము నిలుచుచున్నదంట. యథార్థవంతులకు మేలు చేయక దేవుడు మానడు. యథార్థముగా నువ్వు జీవించినప్పుడు, ఎప్పుడైతే ధన్యకరమైన జీవితం నువ్వు జీవించినప్పుడు, భూమి మీద నీ సంతతి వారు భూమి మీద బలవంతులు, యథార్థవంతులు, వంశపు వారు దీవింపబడతారు. ఆ దీవింపబడిన నీ జీవితంలో, నీ ఇంటిలో కలిమి ఉంటుందంట, సంపద ఉంటుందంట. నీ ఇంటిలో నిత్యము నీ నీతి నిలుస్తుందంట. దేవుని యందు యథార్థముగా ఉండాలి, నీతి న్యాయములు కలిగిన జీవితం కలిగి ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు ఎంతో భయముతో వణుకుపోయి మరి బయటికి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారమైన జీవితం మనం ఒకవేళ సేవకులుగా చూడకపోవచ్చు. దేవుడు సర్వాంతర్యామి, ప్రతీది చూస్తుంటాడు.
మరి 139వ కీర్తనలో చూసినట్లయితే నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పండుకున్నా, నువ్వు ఏమి చేస్తున్నా నీ చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుంటాడంట. నువ్వు ఏమి చేస్తున్నా, ఒకవేళ నీ భార్యకైనా కొన్ని సందర్భాలు తెలియకపోవచ్చు, నీ భర్తకైనా కొన్ని సందర్భాలు తెలియకపోవచ్చు, కానీ నిన్ను పోషించి నీకు ఆత్మీయ ఆహారమును అందించిన దైవజనులకైనా కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్న ప్రతీది కూడా చీమ ఏ విధంగా ఉంటుందో ప్రతీది కూడా దేవుడు అన్నీ ఎరిగి ఉన్నవాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి గనక సర్వము ఏమి చేస్తున్నారు ప్రతీది కూడా ఆయన పరిశీలన చేస్తాడు. అటువంటి నీవు మన నీతి నిత్యము నిలిచి ఉండాలి. నీ నీతి నిన్ను పరలోక రాజ్యమునకు నడుస్తుందంట. నువ్వు దేవుడు రక్తములో కడగబడిన నీవు ఆయన రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టమైన బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా నువ్వు నిలబడిన నీవు దేవుని నీతి, ఆయన యొక్క నీతిమంతుడుగా ఉన్నాడు. ఏ పాపము, ఏ చెడుతనం ఆయనలో కనబడలేదు. అటువంటి నీతితో, యథార్థతతో నింపబడిన నీ ఇంటిలో కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది. ఆ కలిమి సంపద ఉన్న నీ ఇంటిలో నీ నీతి నిత్యము నిలిచి ఉంటుంది. నీతి నిలిచి ఉన్న వారి ఇంటిలో సంపద సమృద్ధిగా ఉంటుందంట. దేవుడిని ఇంటిలో సంపద కలిగి ఉంటాం. దేవుడిని ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. మరి జక్కయ్య ఇంటిలోకి అంతవరకు అన్నీ ఉన్నాయి, అంత ఆస్తుంది. వడ్డీలు, భయంకరమైన వడ్డీ వ్యాపారస్తుడు అన్నీ చేస్తున్నాడు. అంత ఉన్నా కూడా ఆ ఇంటిలో రక్షణ లేదు. ఆ ఇంటిలో కలిమి ఉంది కానీ సమృద్ధి లేదు. ఆ ఇంటిలో యథార్థత లేదు. ఆ ఇంటిలో నీతి లేదు. ఎప్పుడైతే జక్కయ్య నీ ఇంటికి నేడు రక్షణ వచ్చింది అన్నప్పుడు జక్కయ్య ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది. జక్కయ్య ఇంటిలోకి నీతి నిలిచింది. జక్కయ్య మాటని యెహోవా యందు దేవుడిని భయభక్తులు కలిగి జీవించాడు గనకే ఆ కలిమి, ఆ సంపద, ఆనందము, ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నాడు గనకే జక్కయ్య ధన్యుడిగా మార్చబడ్డాడు. అంతమందికి లేని రక్షణ జక్కయ్యకు మాత్రమే ఆ రోజు ఎందుకు వచ్చిందంటే దేవుని ప్రేమించాడు గనక, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలని ఇష్టపడ్డాడు గనక, దేవుడు ఆజ్ఞను అనుసరించి అధికముగా ఆనందించాడు గనకే ఎంతో భయంకరమైన 100 రూపాయలకు 10 రూపాయలు భయంకరమైన వడ్డీల చేత ప్రజలు మోసము చేస్తున్న, యథార్థత లేక, నీతి లేదు, యథార్థత లేని తన జీవితంలో దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవుని యందు ఆనందించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించాడు. ఆ ఇంటిలో ఒక రక్షణ వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది. ఆ ఇంటిలో దీవెనకరంగా మార్చబడ్డాడు. తర్వాత కలిమి సంపదల చేత ఆ వాటి అన్నీ ఉన్నా కూడా నీతితో వారి ఇంట నిత్యము యథార్థతతో నిలిచి ఉన్నాడు. నిత్యము ఆయన నీతి ఆ ఇంటిలో ఉన్నది కనుకే ఈరోజు బైబిల్ గ్రంథంలో మరి జక్కయ్య గారి కోసం మనం చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు నా కోసం ఎవరైనా చెప్పుకుంటున్నారా? మరి అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే వారు ఎలా ఉంటారంటే, మరి 112వ కీర్తన 6వ మాటను మనం చూసుకున్నట్లయితే, అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టివారు ఎన్నడూను కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారంట. ఎటువంటి వారు? మరి 125వ కీర్తన మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, 125వ కీర్తన మొదటి మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటగా మనము ఆనందించి దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ధన్యకరమైన జీవితం జీవిస్తాం. ఆ ధన్యకరమైన జీవితంలో నీవు జీవించినప్పుడు దీవెనకరముగా మార్చబడతావు. ఆ దీవెనకరంగా మార్చబడిన నీ ఇల్లు మరి నమ్మిక ఉండాలి. నమ్మిక. ఈరోజు నేను వ్యాపారాలకు వెళుతున్నాను, నాకు వ్యాపారం బాగా జరగాలని ఒక నమ్మకము, దేవుని యందు విశ్వాసమును కలిగి వెళ్ళినప్పుడు నీ వ్యాపారం సమృద్ధిగా జరుగుతుంది. ఈరోజు వ్యాపారానికి వెళ్తాను, ఏం జరుగుతుందో లేదో, పోతున్నాను, ఏం వస్తుందో లేదో అని అవిశ్వాసముతో నువ్వు వెళ్ళినప్పుడు నీకేమి లాభదాయకం రాదు.
దేవుని యందు నా పక్షంగా దేవుడున్నాడు, నాకు గొప్ప కార్యాన్ని చేస్తాడు, నేను వెళుతున్న మార్గాలలో నాకున్న అడ్డుగున్న ప్రతి సరాలం చేసి ఆశీర్వాదంలో నన్ను నడుపుతాడు, కలిమి సంపదల చేత నన్ను నింపుతాడని ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మకము కలిగి ఉంటావో నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటావో సియోను నిత్యము కదలక కొండవలే జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక కొండను మనం కదిలించగలమా? కొండను కదిలించలేము. ఏదైనా తుఫాన్, ఏదైనా భయంకరమైన భూకంపమో ఏదో వస్తే కదులుతుందేమో తప్ప కానీ మనుషులుగా మనం కదిలింపబడలేము. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నీ జీవితంలో ఎన్ని ఎదురైనా కూడా దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవునితో నువ్వు సహవాసము చేసి ధన్యకరమైన జీవితంలో జీవించినప్పుడు నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. నీ ఇంట కలిమి సంపదల చేత నువ్వు దీవింపబడతావు. తర్వాత దేవుని యందు నమ్మకము కలిగి నీవు ఉన్నప్పుడు నిత్యము నీ యందు కూడా ఆనందమే ఉంటుంది. నిత్యము నువ్వు నీతిమంతుడిగా నిలిచి నీతిమంతులు జ్ఞాపకము చేసుకుంటాం. చాలామంది మరి చనిపోయిన వారిని మరి సంవత్సరానికో 9 రోజులకో జ్ఞాపకార్థ కూడికని పెట్టుకుంటారు. వారిని జ్ఞాపకము చేసుకుంటాం. ఎందుకంటే ప్రభువునందు నిద్రించిన వారు నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఆశీర్వాదకరమని ఎందుకు అంటారంటే ఈరోజు ప్రభువునందు వారు ఆనందిస్తున్నారు. అక్కడ ప్రభువుతో పాటు ఆ కుడి పార్శ్వమున కూర్చొని దేవుని యందు ఆనందిస్తున్నారు, ధన్యకరమైన జీవితంలో జీవిస్తున్నారు. తర్వాత దీవింపబడిన గుంపుగా వారు ఉన్నారు పరలోక రాజ్యములో. ఇక్కడ ఎంత సంపాదించినా వ్యర్థమే. కానీ పరలోక రాజ్యములో అక్కడ స్థానమును సంపాదించుకున్నప్పుడు నువ్వు దీవింపబడతావు. తర్వాత నీ కలిమి సంపదల చేత అక్కడ ఆనందిస్తావు ప్రభువుతో. అటువంటి వారు నిత్యము కదలక ప్రభువుతో నేనున్నాను అని ఒక నమ్మకము కలిగి నువ్వు జీవించినప్పుడు నీవు కూడా ఆశీర్వదింపబడిన వారంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటుంటావో, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారి దాతృత్యము కలిగి బీదలకి ఇచ్చెదరు, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారి పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోదును. ఇక్కడ మరి భక్తిహీనులు 10వ మాటను మనం చూసుకున్నట్లయితే వారి పండ్లు కొరుకుచు క్షీణించిపోతారంట. చాలామంది కోపం వస్తే పండ్లు భయంకరంగా కొరుకుతారు. పిల్లల పైన కానీ, భర్త పైన కానీ, ఏదైనా ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు పండ్లు కొరికి పట్ట ఇరిగిపోతాయేమో అనిపిస్తుంది. అరిగిపోతాయి, కొంతమందికి ఇరిగిపోతుంటాయి. కానీ అట్లా పండ్లు కొరికి నీపై ఎంత నువ్వంట ఆశీర్వదింపబడుతున్నప్పుడు అంట భక్తిహీనులు పండ్లు కొరుకుతూ వారు నిన్ను చూచి అంట వారు ఏ విధంగా ఉంటారంటే చింతపడుతుంటారంట. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడతారు. అయ్యో వాడు ఆశీర్వదింపబడుతున్నాడే, నేను ఎప్పుడు దీవింపబడతాను, నాకెప్పుడు ఈ బాధ వస్తుంది, ఈ సంపద ఎప్పుడు వస్తుందని వాడు అంట కృంగిపోతుంటాడంట. నీ ఎదుగుదలను చూసి చాలామంది అసూయపడుతుంటారు. నువ్వు దీవింపబడను చూసి అంటే పండ్లు కొరుక్కొని క్షీణించిపోతుంటారు. అబ్బా దేవుడు నిన్ను దీవించాడు బ్రదర్, నా కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా దీవింపబడాలి, మన ప్రార్థనలో ఉందాం, మంచిగా దీవింపబడదాం, మన వ్యాపారంలో మన పనుల్లో బాగా దీవింపబడుతున్నాము అని ఒకరిని బట్టి ఒకరు మనం దేవుని నామాన్ని బట్టి మనం ఆ విధంగా ఉంటే పర్లే. వాడు దీవింపబడుతున్నాడే, వాడు ఆ విధంగా వెళ్ళిపోతున్నాడే, వాడు అంత సంపాదించుకున్నాడే, అట్లా ఎప్పుడైతే అసూయ పడకూడదు. ఏ రోజు ఎవరిని బట్టి ఫలానా వారు దీవింపబడుతున్నారంటే వాడిని బట్టి దేవునికి స్తోత్రం అనాల. వాడు బాగుంటే మనం బాగున్నది అనుకోవాలి. కానీ పక్కవాడు చెడిపోతే మంచిది అనే బుద్ధి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. వాడు పండ్లు కొరుకుతూ వాడి పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోతుందంట. మన ఆశ ఏది? పరలోక రాజ్యంకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుని సన్నిధిలో ధన్యులుగా మార్చబడాలి, దేవునితో నేను దీవింపబడాలి, నా ఇంట కలిమి సంపదల చేత నేను ఆనందించాలి, నేను నా ఇంటి వారు దేవుని యెహోవా యందు సేవించాలని ఆశ మనం కలిగి ఉండాలి. నేను చర్చికి వెళితే కొంతమంది ఓర్చుకోలేరు, కొంతమంది బాగా దీవింపబడితే ఓర్చుకోలేరు. మన ఆశ భక్తిహీనుల ఆశ భంగమైపోతుందంట.
మనం అటువంటి గుంపుగా ఉండకూడదు, కానీ మన కలిమి సంపదల చేత దీవింపబడాలి. మన మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబము దీవెనకరంగా ఉండాలి. ఎందుకంటే వారు బాగుంటే నేను కూడా బాగుంటాను, అందరమే బాగుంటే మనమందరమే బాగుంటాం కదని మా మా కుటుంబము, మా సంఘము, మా బంధుమిత్రులు అందరూ క్షేమముగా ఉండాలి, బాగుండాలి, కలిమి సంపదల చేత నింపబడాలని మనం కోరుకోవాలి. కానీ ఎవరైనా బాగుంటే చెడిపోతున్నా, వారు నశించిపోతుంటే, వారు కృంగిపోతుంటే, వారు వేదన కలిగి అనారోగ్యాలతో ఉన్నప్పుడు వీరికి అబ్బా మంచి పని అయింది, కొంతమంది చెంకలు గుద్దుకుంటారు, బాబా వాడికి ఎంత మంచి పని అయిందో, ఆమెకి ఎంత మంచి పని అయింది అంటారు. అట్లా చేయడం వల్ల ఒకరోజు నీవు కూడా అదే స్థానంలోకి వెళతావు. ఆ స్థితి, ఆ బుద్ధి మనలో ఏ రోజు ఉండకూడదు. మనం ఏ రోజు కూడా దేవునికి నీతి యథార్థతల చేత మనం నింపబడిన వారంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించినప్పుడు, ఆయన యందు అత్యధికముగా ఆనందించినప్పుడు, ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు ధన్యకరముగా మార్చబడతావు. ఆ ధన్యకరంగా మార్చబడిన నా జీవితమును నీవు, దేవుడు అంటున్నాడు, ఆశీర్వదింపబడతావు, దీవింపబడే గుంపుగా నీ వంశము, నీవు, నీ పిల్లలందరూ దీవెనకరంగా మార్చబడాలి. మార్చబడిన నీ జీవితంలో, నీ ఇంటిలో కలిమి సంపదల చేత ఆశీర్వాదం ఉండాలి. తర్వాత దేవుడు అంట, నిత్యము కదలక సియోను కొండవలే. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మాత్రం మనం విడిచిపెట్టకూడదు, దేవుని మాత్రం మనము వదిలిపెట్టకూడదు. చాలామంది అంటారు, దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుందండి, దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది, ఈరోజు ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఆరోగ్యంగా నిద్రపోతాం, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది, కొంత వ్యాపారం పొంది కొంత లాభదాయకం వస్తుంది, ఈరోజు ఇంటికాడే ఉండి మంచిగా ఏదైనా పని చేసుకుంటే మన పనులు అవుతాయి. కానీ దేవుడే ఆ క్షణం ఒక్క మాట కనుమూస్తే నీవు నేనేమైపోతామో, ఆయన కోపగించుకుంటే క్షణం మాత్రమే, రోజంతా కాదు, ఒక గంట కాదు, వారం కాదు, ఒక క్షణం ఆయన కోపగించుకుంటే నీవు నేను ఏమైపోతామో తెలియదు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. నమ్మిక ఉండాలి. మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు. తర్వాత ఆ ధన్యకరమైన జీవితంలో ఆనందం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. నీవు కదలక నిత్యము నీ ఇంటిలో సంపద కలిగి నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలని యేసయ్య మరి దావీదు చెప్తున్నాడు. మరి అదేవిధంగా కదలక నీ ఇంటిలో మొదటగా దేవునిపై నమ్మకము కలిగి ఉండాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు నీవు కూడా ఆశీర్వదింపబడింది జనాంగంగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప, ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.